నిద్రించు జహాపన డైలాగ్ విన్నారు కదా నేను చెప్పింది ఉంది అనుకోవచ్చా? ఉంది ఉంది, ఖచ్చితంగా మీ గుండెల్ని గుచ్చుకునే కథ అయితే ఉంది. అందుకే Feb 14th వస్తున్నారా? అవునండి, Feb 14th ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ తోటి మీ ముందర వస్తున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ థ్రిల్ చేస్తుందని అనుకుంటున్నాం. మేము యాక్చువల్ ట్రైలర్ చూసినప్పుడు చాలా థ్రిల్ అయ్యాం. ఇది అసలు క్రైమ్ థ్రిల్లరా, సస్పెన్స్ థ్రిల్లరా, లవ్ స్టోరీనా, వాట్ ఎవర్ ఇట్ అసలు. మాది పెద్ద బఫే అండి, మాది అన్నీ ఉంటాయి మాది. నేను అందుకే పెద్ద పేపర్ పట్టుకొచ్చే క్వశ్చన్స్. సో ఓవరాల్ మూవీ ఎక్కడే చూసేద్దామని థియేటర్ వరకు కూడా వెయిట్ చేయలేక. లేదు కొద్దిగా ఓకే. సో అరణ్య ఎలా అనిపిస్తోంది కమ్బ్యాక్ మళ్ళీ ఇన్ ఇయర్స్ జర్నీ తర్వాత? సో ఈ అట్మాస్ఫియర్ కానీ అంతా కూడా అంటే నా వర్డ్ లోకి నేను వచ్చాను అనిపించిందా? బ్యాక్ టు జోన్ అగైన్, ఐ థింక్ దట్స్ వాట్ ఐ కెన్ సే. నిజంగా ఇదంతా కలలా ఉంది అనమాట, అలా ఉంది ఇదంతా. సో ఇలాంటి ఒక రోజు కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా మంచి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోటి వస్తున్నాం. ఐ థింక్ వీఆర్ ఆల్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిడ్ అండ్ దిస్ జర్నీ హ్యాస్ బిన్ రియలీ అమేజింగ్. సో ఆల్ గుడ్. సో అదే కలలా అనిపిస్తుందా, లేచావా లేదా అని లేచాను పొద్దునే లేచాను. ఇంకా మూవీ రిలీజ్ అయ్యేదాకా పడుకోలేదు అసలు, ఇంకా అసలు నిద్ర కూడా పట్టట్లేదు. రాత్రి నేను పడుకుంటే రాత్రి రేపే ఇంటర్వ్యూలు రేపు అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి, మొత్తం ఇదే తిరుగుతుంది నాకు లోపలంతా. అదే మూవీలో ఎట్లా అయితే 6 months పడుకొని లేస్తావో, సో ఇప్పుడు ఏమైనా అలానే అనిపిస్తుందో మళ్ళీ? అలాగే ఉందండి. అంటే ఏ రోజు ఏం జరుగుతుంది అసలు ఏంటి అంతా అట్లా ప్లానింగ్ జరుగుతుంది కాబట్టి మొత్తం అంతా ఫుల్ ఆక్యుపైడ్ ఉంది అనమాట. దానివల్ల నిద్ర కూడా పట్టట్లేదు. రాత్రి 1 గంటకు 2 గంటకి ఏవో గుర్తొస్తున్నాయి సడన్ గా, అప్పుడు లేచి మెసేజ్లు పెట్టుకోవడాలు, అప్పుడు లేచి నువ్వు ఇది చేయాలి కంగారు పట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈ మూవీ స్టార్టింగ్ అప్పుడే ఆ ఇన్సిడెంట్ జరగడం అదంతా ఓకే ఫైన్, ఇప్పుడంతా మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. అంతే. సో చాలా హ్యాపీ టు సీ యూ హియర్. థాంక్యూ సో మచ్. సో అంటే మా ఆనందేనా అప్పుడు చూసి ఆనందేనా అనిపించింది. అంటే ఆ వీరు ఆ గెటప్ చూస్తే ఆ హెయిర్ కానీ అది కానీ అసలు ఎంత అసలు చేంజింగ్ అంటే అసలు లాట్స్ ఆఫ్. ఆ జుట్టు నేను 2 ఏళ్ళు పెంచా, అది ఒరిజినల్ జుట్టు మొత్తం అంతా ఒరిజినల్ గడ్డం ఒరిజినల్ జుట్టు 2 years పాటు పెంచేదాన్ని. పెంచిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చింది అనమాట. అంటే మధ్యలో ఇప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు యాక్చువల్లీ మళ్ళీ ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు మీ హెయిర్ కూడా కాలింది అని అవునవును, ఇదంతా కాలిపోయింది ఇక్కడ జుట్టు అంతా. నేను అసలు వస్తుంది అనుకోలేదు, బట్ లక్కీలీ వచ్చింది. సో రియలీ ఫార్చునేట్. నేను నిజంగా అనుకోలేదు వస్తుందని, ఎందుకంటే ఫైర్ కదా. లిటరల్గా ఇట్లా పట్టుకుంటే గుండు టచ్ అయింది నాకు ఆ రోజు రక్తంతో. నాకు అసలు కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి, ఎందుకంటే మెయిన్ ఆర్టిస్ట్కి ఫేసే కదా చాలా ఇంపార్టెంట్. సో అసలు అందరూ ప్యాషన్ అంటే నువ్వు పిచ్చితో వచ్చావా అనిపిస్తుంది. పిచ్చితోనే వచ్చాను నేను, నిజంగా చెప్తున్నా, పిచ్చితోనే వస్తున్నా. సో అంటే ఇంత అంటే ఎవరికి వాళ్ళ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు, కానీ నీకంటూ ఒక స్టెప్ తీసుకొచ్చే మూవీ ఇది అవుతుంది అనిపిస్తోంది ఓవరాల్గా ట్రైలర్ చూస్తే. అంటే మీరు ఒక్కలే కదా, ఓవరాల్గా ఈ మూవీలో చాలా మంది ఇన్ ఇయర్స్ ఈవెన్ రోషిని కానీ తను కానీ చాలా కష్టపడ్డారు ఈ మూవీలోని. సో ఎస్పెషల్లీ డైరెక్టర్ గారి స్టోరీ చెప్పినప్పుడు అసలు హౌ డూ యూ ఫీల్? అసలు ఒక దట్ మూమెంట్ ఉంటుంది కదా, అరే అంటే డైరెక్టర్ మొత్తం స్టోరీ అయితే ఆయన ఫస్ట్ ఫోన్లో చెప్పారండి. ఆయన దగ్గర 2-3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇది ఒక జస్ట్ అలా చిన్న ఒక 1 line స్టోరీ లాగా చెప్పారు. నేను యాక్చువల్గా అప్పుడు పెద్దగా పట్టించుకోలే, ఇదంటే చాలా బాగుంటుంది ఆనంద్ అంటే, నేను వద్దు మాస్టర్ ఇవన్నీ ఈ చేపలు పట్టేవి ఇవన్నీ ఎందుకు చెప్పండి ఇవన్నీ అన్నా నేను. ఆయన మరి పంతంగా తీసుకున్నారు ఏంటో మరి. లిటరల్గా ఆల్మోస్ట్ ఒక 4-5 months తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, స్క్రీన్ ప్లే యాడ్ చేసి అప్పుడు చెప్తే ఆ రోజు నాకు బల్బులు ఎగిరిపోయాయి అనమాట. ఓకే దీంట్లో ఇంత విషయం ఉందా దీంట్లో, ఓహో దీన్ని ఇలా కూడా చూడొచ్చా ఈ సినిమాని అని ఐ వాజ్ మెస్మరైజ్డ్. సో ఆ రోజు డిసైడ్ అయ్యా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నమ్మకం, ఎక్కడ తగ్గలేదు. సో చెప్పిన దానికి విజువలైజేషన్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అవును డెఫినెట్గా. సో అది విజువలైజేషన్ వచ్చేటప్పటికి డైరెక్టర్ చెప్పిన దానికన్నా ది బెస్ట్ అనిపించిందా నీకు? అంటే కొన్ని చోట్ల మేము అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది, కొన్ని మేము అనుకున్నట్టు కూడా రాలేదు, ఆనెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే మాకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని చేయలేకపోయాం, కొన్ని తీయలేకపోయాం. బట్ ఓవరాల్గా ఒక విజన్, ఒక ఐడియాలజీని ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకున్నామో అది మాత్రం అచీవ్ చేసాం. ఏదైతే కాన్సెప్ట్ని మేము ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నామో అది మాత్రం పక్కగా కన్వే అయింది. ఓకే. సో అబౌట్ నౌమి, సో ఈ జర్నీ ఓవరాల్ జర్నీ ఇన్ని ఇయర్స్ 2018 ఐ థింక్ సో స్టార్టెడ్, సో 2025 వచ్చేసింది. ఎలా ఇన్ని ఇయర్స్ ఈ మూవీతో ఒక ట్రావెల్ అవ్వడం అది ఎట్లా అనిపించింది? ఇప్పుడు కన్ఫ్యూషన్. సో నా అక్క అప్పుడు ప్రెగ్నెంట్, ఇప్పుడు అక్క బేబీ 6 years. సో నేను
అది అలా థింక్ చేసినప్పుడు కింద లాంగ్ పెడుతుందని థింకింగ్ వస్తుంది. బట్ నాకైతే ఇప్పుడే షూట్ అయిపోయింది, ఇప్పుడే రిలీజ్కి వస్తుంది ఒక ఫీల్ కూడా ఉంది. ఎందుకంటే అది మీకుందా? నాకైతే అలాగే ఉంది. మీరు ఈ సిట్స్ అని చెప్పినప్పుడు కూడా నాకైతే ఇది కొంచెం ఫ్యూ బ్యాక్స్ ఇదే ఈ బీచ్లో షూట్ అయిపోయింది, అది ఉంది మైండ్లో ఇప్పుడు ఉంది, అందరూ చూసారు, ప్యాకప్ ఈ రోజే అయిపోయింది, ఇది ఇప్పుడు ప్రమోషన్ అలాగే ఒక ఫీల్ ఉంది. ఎందుకంటే ఆ స్ట్రగలింగ్ మన మైండ్లో ఉంటుంది. అలా ఓకే ఇది ఇన్ని చేశారు కదా, ఇలా చేశారు కదా. ఇప్పుడు ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన చూసినప్పుడు ఇదేనా, లైక్ అది అంత స్ట్రగుల్ ఏం లేదు, ఇది సింపుల్గా ఉంది సాంగ్ చూస్తే. అలాగే ఈ మూవీ కూడా హిట్ అయినప్పుడు కూడా మనకి అదే రిజల్ట్ అది వస్తుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి అందరికీ ఒక మంచిగా మూవీ రిజల్ట్ ప్రేక్షకులు చూసి అది మంచి వర్డ్ చెప్తే మనకి ఒక పెద్ద అవార్డుగా ఉంటుంది. అది హిట్టో లేకుంటే వేరే ఏం కాదండి, ఒక్క పర్సన్ చూసి మీ మూవీ వా అని చెప్తే చాలు. అదే అంత స్ట్రగుల్ మనం పెట్టాను, ఆయన మర్చిపోయిన కూడా. ఎందుకంటే లైక్ మనం చూసినప్పుడు ఓకే మనం ట్రైలర్ కాదు, లైక్ ఒక ఆడియన్స్ ఆ ట్రైలర్ చూసినప్పుడు నా మూవీనా ఇంత బాగా వచ్చిందా చాలు, ఆల్రెడీ నాకు అంత దొరికాను ఒక అవార్డుగా, లైక్ ఒక ఆడియన్స్గా ఒక హిట్ మూవీ కొట్టాను అప్పుడే. సో ఇదే నా సైడ్ అయితే ఇదే ఉంటుంది. సో రిలీజ్ కూడా అయినప్పుడు నాకు తెలుస్తుంది పెద్ద హిట్ వావ్ అని చెప్తాను, అదేం నేను థింక్ చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ మూవీలో విన్ చేశాను అండ్ వాళ్ళందరూ ఇది ప్రాణం కూడా రోషిని కూడా అందరూ ఇదే చెప్తున్నారు, గుడ్ కాన్సెప్ట్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ, ప్యూర్ హార్ట్, ఎలా ఉండాలి లవ్, ఓకే ఇలాగ కూడా ఉంటుందా. సో దానిలో మనం ఎప్పుడే విన్ అయ్యాను. ఇన్ని ఫిబ్రవరి 14th మీరందరూ చూసినప్పుడు మీకు కూడా అది ఒక ఏంటి రియాలిటీ అని ఫీల్ చేయాలంటే మీరందరూ పోయి చూడాలి, అప్పుడు అర్థమవుతుంది. మనకి ఆల్రెడీ అది ఫీల్ చేశాను కూడా. నేను చెప్పింది అర్థమైందో లేదో అదే చూస్తున్నా వావ్ అనుకున్నాను. ఏంటి నా తెలుగు టీచింగ్ ఇంత బాగా నేర్పారని తెలుగు. మీరు about Roshini. So in this movie your character name is Madhura, I think. Yeah. So what's the journey in this movie? The journey of this movie is full of learning. Okay. Full of learning, new culture, new people, new industry, new language. So everything is new. full of learning this journey. And when I joined this cast, I didn't know about the struggle and hurdles they faced. And when I got to know about the struggles, the obstacles they faced, the accident he had, and I got this that very emotional connection with the team. And when I heard the story also, it's very unique, it's very different concept, and I want to do this story because though it's my first movie, I signed for my first movie in Telugu as this project only. And the concept is very different, then the team is very good. Now I got that emotional bond with everybody. So during the journey I learned a lot, and again it took so many years now. It's 2025 and now it's releasing, now finally it's happening. So we all are in dream only, like okay now it is happening, okay it's happening. So we all are eagerly waiting for the 14th February so that people can see the hard work, the sweat and blood they all put in this all these years. We really want to see the reaction, and the story is very different, so we all have that kind of confidence that it will work. Okay. It will give that connection to the audience. Okay.